హాయ్ హలో అందరికి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మేము వైజాగ్ నుంచి బెంగళూరు బయలుదేరిపోయాము. సో యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము, బట్ ఏంటి అంటే అలారం కొట్టలేదు. సో అందుకని చెప్పి లేట్ అయిపోయాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. హైవే ఎక్కిపోయాము. సో ఇంక ఇప్పుడైతే బెంగళూరు నుంచి అంటే కొంచెం ఆ మూడ్ ఉంటుంది కదా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అంటే మమ్మీ వాళ్ళ ఇల్లు వదిలి ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ మూడ్లో ఉన్నాం అనమాట. ఇప్పటి వరకు కొంచెం ఇప్పుడు సెట్ అయ్యా, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ కార్ ప్యాక్ చేస్తున్నప్పుడు కానీ అవి ఏమి కూడా నేను వీడియో అయితే తీయలేదు, కొంచెం ఆ డిస్టర్బెన్స్ మూడ్ వల్ల. ఇంక ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయాము, ఇంకా మైండ్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు అయితే ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఎక్కడ హాల్ట్ అవుతాం ఏంటి అనేది ఇంకా అనుకోలేదు. యాక్చువల్లీ అయితే మేము శ్రీకాళహస్తిలో హాల్ట్ అవుదాం అనుకున్నాము. అండ్ ఎక్కడికి రీచ్ అవుతాము అంటే లేట్ అయ్యింది కదా మేము బయలుదేరడం. సో దాన్ని బట్టి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీ అందరికీ. సో హోప్ మీ అందరికీ అసలు మీ అందరికీ అసలు ఈ ట్రావెల్ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ అలానే మేము ఇలా ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నప్పుడు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగేలాగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా కూడా అడగండి. నేను అన్నిటికీ ఆన్సర్స్ ఒకేసారి ఇలా ట్రావెల్ బ్లాగ్ లో బోర్ కొట్టకుండా ఆన్సర్స్ చెప్తూ ఉంటాను. కమెంట్ సెక్షన్స్ లో కమెంట్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కమెంట్ సెక్షన్స్ లో కమెంట్ చేసిన, కమ్యూనిటీలో మెసేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అక్కడైనా మీరు నాతో ఇన్ టచ్ లో ఉండొచ్చు. సో అలా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే ఇలా ఎప్పుడైనా ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తున్నప్పుడు నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ నేనైతే ఒక వీడియో తీస్తానన్నమాట. ఇంకా మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరైనా లైక్ చేస్తున్నట్టయితే మీకు కొంచెమైనా ఉపయోగపడతాయి అని అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంక ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతున్నాం కాబట్టి మళ్ళీ మా నలుగురు మొహాలే వస్తాయన్నమాట. మా నలుగురు మొహాలు అక్కడ ఏం వండుకుంటున్నాం, ఏం తింటున్నాం, మంచి మంచి రెసిపీస్. ఇప్పుడు నేను ఊరు వచ్చాను కదా, అవును చెప్పడం మర్చిపోయాను. నేను అందరినీ కలిసాను కదా, ఇప్పుడు రిలేటివ్స్ లో కానీ అక్కడికి ఇక్కడికి వెళ్తున్నప్పుడు కలుస్తున్నప్పుడు, ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నైబర్స్ వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఏనంట, వీడియోస్ చూస్తున్నారంట, చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చుతున్నాయి మాకు అని చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పారు. నాకు అదే చాలా బూస్టింగ్ ఇచ్చింది. ఇంకా మంచి మంచి కంటెంట్ రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. కంటెంట్ అంటే కుకింగ్ రిలేటెడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేసి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నీ తినేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ అగైన్ డైట్ స్టార్ట్ చేసేయాలి. ఇన్ పోర్షన్ కంట్రోల్లోనే తింటున్నా కూడా ఏంటంటే వద్దు అని అనలేము కదా, స్పెసిఫిక్ గా మనం అయితే చెప్పలేము వద్దు అని. సో అలా కొంచెం తిని వెయిట్ అయితే కంట్రోల్లోనే అన్నాను. నేనైతే ఇంకా 1 kg తగ్గాను. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా మంచి మంచి కంటెంట్ రెడీ చేస్తాను. మీరందరూ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలానే మీరు కూడా ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరి వల్ల నాకు ఎంత బూస్టింగ్ వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. వీడియోస్ నచ్చుతున్నాయి. లైక్ సున్నుండల్ వీడియో అయితే చాలా వైరల్ అయింది. డిటాక్స్ టీస్ అయితే ఇంకా బాగా వైరల్ అయ్యి మంచి వ్యూస్ వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇంకా ఉన్నాయి, మైండ్లో చాలా ఉన్నాయి, నేను అన్నీ రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్ మర్చిపోవద్దు. ఇంకా మీకు యూజ్ అవుతున్నాయి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్. అండ్ సో వైజాగ్ వచ్చిన తర్వాత అయితే మాత్రం నాకు చాలా ఎనర్జీని గెయిన్ చేసుకొని వెళ్తున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే తీస్తాను. అంటే అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మన వీడియోస్కి. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంటున్నాయి మీ వీడియోస్ అని చెప్పి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నైబర్స్ కానీ అందరూ కూడా చాలా మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను మీ దగ్గరికి. స్టే ట్యూన్డ్, ఓకే. అండ్ ఈరోజు అయితే మా ఇంట్లో ఇక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగాము. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం అనమాట. హైవేకి దగ్గరలో ఉన్నది. నేనైతే ఇడ్లీ తింటున్నారు. మా చిన్నోడు దోశ చెప్పుకున్నాడు. నేను కూడా ఉల్లి దోశ చెప్పుకున్నాను. నేనైతే ఉల్లి దోశ చెప్పుకున్నాను. ఉల్లి దోశ, చనా చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీతో ఇచ్చారు. ఇప్పుడే తినేస్తాను గబగబా. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఈ హోటల్లో తిన్నాం అనమాట. అంత ఏమీ టేస్ట్ ఆహా ఓహో అనట్లేదు. బట్ మనకి టైం బీయింగ్ పేట్గా పూజ అయింది కాబట్టి ఓకే తినేసాము. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము అలా వెళ్తూ ఉండగా దారిలో అయితే ఇంకా రాజమండ్రి దాటిన తర్వాత ఇంక ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయినట్టుంది. ట్రాఫిక్ అంతా ఆపేశారనమాట హైవే మీద. ఎక్కువసేపు మేమైతే ట్రాఫిక్లో లేము. తొందరగానే క్లియర్ చేసేసి మమ్మల్ని పంపించేశారు. దాన్ని అయితే జేసీబీతో తీస్తున్నారు. చాలా భయం వేసింది. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి హైవే మీద మాత్రం. అస్సలు నెగ్లిజెన్సీ పనిచేయదు. ఇలాంటివి మేము 2 యాక్సిడెంట్స్ చూసాం హైవే మీద. చాలా భయం వేసింది అనమాట. సో ఎంత కేర్ఫుల్గా అంటే మేము ఎంత స్లోగా వెళ్ళామో ఆ రోజు మాత్రం చాలా స్లోగా వెళ్ళాం. అండ్ అలానే మేము ఈసారి అయితే ఫ్రూట్స్ ఏమీ కొనుక్కొని తెచ్చుకోలేదు. ఎందుకు హెవీ అయిపోతుంది లగేజ్ అని చెప్పి. ఎలాగో మనకి ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర ఫ్రూట్స్ అవి ఇలా అమ్ముతూ ఉంటారు. పపాయ అని, జాంకాయలని అమ్ముతూనే ఉంటారు. స్వీట్ కార్న్స్ అమ్ముతారు. ఈ కవర్ ఒక్కటి 20 రూపీస్. చక్కగా అలా కొనేసుకొని తినేస్తే సరిపోయింది మాకు. అందుకని చెప్పి ఈసారి అయితే మేము ఫ్రూట్స్ ఏమీ కొనుక్కోలేదు. ఇలాగే ముందే మేము ప్లాన్ చేసుకున్నాం ఏం కొనుక్కోకూడదు అని. మొక్కజొన్న పొత్తులు కానీ, స్వీట్ కార్న్స్, ఇలా జాంకాయలు, పపాయ అన్నీ అమ్ముతారు. మా చిన్నవాడైతే టైం టు టైం అయిపోవాలి. చూడండి చక్కగా వాడి బెడ్ వాడు సెటప్ చేసుకున్నాడు. అవతల వాళ్ళు ఎలా అంటే పోనీ అన్నట్టు వీడు ఇలా కూర్చొని పడుకుంటున్నాడు పాపం. వీడు మాత్రం మంచం మీద పడుకున్నట్టుగా కాలు చాపుకొని తలగాడేసుకొని బెడ్షీట్ కప్పుకొని మరీ పడుకుని పోయాడు. సామాన్లన్నీ ఇక్కడ ఇలా పడేసాడు తినేవి. మా బ్యాక్ సైడ్ డిక్కీ చూడండి ఫుల్ అయిపోయింది మా లగేజ్తో. వీడు కన్వీనియన్స్ వీడు చూసుకుంటాడు. ఇంకా లంచ్ టైం అయిపోయింది. విజయవాడ వచ్చేసామన్నమాట. విజయవాడ వచ్చేసరికి 2 o'clock అయింది. ఇంకా లంచ్ చేసేసి బయలుదేరదామని చెప్పి ఒక మంచి హోటల్లో, స్వీట్ మ్యాజిక్ ఏదో హోటల్ ఇది, అక్కడ ఆగామన్నమాట. నాకు హోటల్ నేమ్ సరిగ్గా గుర్తులేదు, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇక్కడైతే నాకు ఎంత అంబియన్స్ ఎంత బాగా నచ్చిందంటే ఒక మంచి వైబ్ అనిపించింది. ఎందుకంటే చుట్టూరా కూడా పాత సినిమా ఫోటోలు పెట్టారు. నాకు పాత మూవీస్ అంటే, ఓల్డ్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. భానుమతి గారివి. ఇక్కడ చూడండి ఏఎన్ఆర్ సావిత్రి గారు మోగ మనసులు మూవీ. నాకు ఇదైతే ఫేవరెట్ మూవీ అనమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఫొటోస్ ఇలా అన్నీ చుట్టూరా కనిపించాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలానే మేము ఎక్కువ మసాలాలు తినాం కాబట్టి నేను మా చిన్నోడైతే ఫస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం. మా హస్బెండ్ అన్నారు లేదు మాకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పమంటే అది కాస్త ఇది కాస్త తింటున్నాము. తిన్నాక వాళ్ళని అడిగారు అనమాట మా హస్బెండ్, ఇక్కడ ఏంటమ్మా స్పెషల్ అంటే ఉలవచారు బిర్యానీ చాలా ఫేమస్ అండి అని చెప్పారు. అయితే అదొకటి తీసుకురమ్మని చెప్తే టేస్ట్ చూసాం కొంచెం అందరం. చాలా బాగుంది ఉలవచారు బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే ఉలవచారు బిర్యానీ అనమాట. నేను ఇక్కడ యాక్చువల్లీ అక్కడే వాయిస్ చెప్పాను, బట్ అక్కడ ఏంటంటే పాత సినిమా పాటలు వేశారు, అందుకని చెప్పి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఉలవచారు బిర్యానీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మన ఛానల్లో కూడా తప్పకుండా ట్రై చేయాలి. నేను కూడా ఉలవచారు ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకున్నాను విజయవాడ నుంచి వస్తున్నప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేస్తాను. ఉలవచారు చికెన్ బిర్యానీ ట్రై చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా మేము లంచ్ చేసేసి లస్సీ తాగాము. ఎండ ఎక్కువే ఉంది, కానీ మేము బయలుదేరిన రోజు ఏంటంటే ఎండ ఆఫ్టర్నూన్కి ఉంది కొంచెం. లంచ్ భోజనం చేసేసిన తర్వాత లంచ్ చేసి బయలుదేరుతున్న కొద్దీ అంత వేడి అని అనిపించలేదు అనమాట. కార్ కూడా అంత హీట్ ఎక్కలేదు, బాగుంది. అట్మాస్ఫియర్ అంతా ప్లెజెంట్గా అనిపించింది.
ఇప్పుడైతే భోజనాలు చేసేసి మేము విజయవాడ నుంచి మూవ్ అయిపోయామన్నమాట. భోజనాలు అయితే విజయవాడలో తిన్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఉలవచారు చికెన్ బిర్యానీ. సో తప్పకుండా మన ఛానల్లో ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. అది కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు మా చిన్నోడు, నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఆర్డర్ చెప్పుకున్నాం. బాగుంది ఫుడ్ అయితే. సో ఎవరైనా ట్రై చేయాలి విజయవాడలో అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఏమో రీచ్ అవుతామో లేదో అని డౌట్గా ఉంది. శ్రీకాళహస్తి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం రీచ్ అవ్వడానికి. తెలీదు. క్లైమేట్ కూడా బాగుంది, సపోర్టివ్గా ఉందన్నమాట. క్లైమేట్ ఏంటంటే అంత ఎండ వేడి అన్నట్టుగా లేదు, బాగుంది, కూల్గానే ఉంది. కార్ మరి అంత హీట్ ఎక్కిపోయినట్టుగా అలా అనిపించట్లేదు కూడా. సో చూద్దాం మరి రీచ్ అవ్వగలమా లేదా అనేది. టైం అయితే 4 కూడా అవ్వలేదు, ఇంకా 3:51 అయింది. క్లైమేట్ చూడండి మబ్బుగా ఉంది, బాగుంది. ఇలా ఉంటే ఇంత జర్నీ అయినా చేసేయచ్చు హ్యాపీగా, ఎండ లేకుండా. సో అస్సలు క్లైమేట్ చాలా కూల్గా ఉంది బయట. ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుంది. మేము నెల్లూరు రీచ్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడ ఆపేద్దాము అని చూస్తున్నాము. శ్రీకాళహస్తికి ఇంకా మ్యాప్లో చూస్తే 2 hours టైం పట్టు చూపిస్తుంది. 100 kilometers ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వగలము అనుకుంటే వెళ్తాము, లేదంటే లేదు. బట్ ఇప్పుడు ఈ దారిలో ఏమైనా హోటల్స్ అవైలబుల్గా ఉంటే స్టే చేయడానికి ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటున్నాం. చూడాలి. నైట్ అయితే ఇప్పుడైతే చీకటి అయిపోయింది. ఇవాళంతా క్లైమేట్ అంతా కూడా మబ్బు ఎండగానే ఉంది, అంత ఎండలాగా అనిపించలేదు. సో అందుకనే కొంచెం రిలాక్స్డ్గా ఉంది. నేనైతే మధ్యాహ్నం అన్నం భోజనం చేసిన తర్వాత ఒక స్లీప్ వేసేసాను. వేసి లేచి కొంచెం అంతా టీ తాగామన్నమాట. టీ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు రీచ్ అయ్యామన్న. నెల్లూరులో ఉన్నాం, కరెక్ట్గా నెల్లూరు దాటేసాము. ఇప్పుడు చూస్తున్నాం ఇంకా శ్రీకాళహస్తి రీచ్ అయిపోతే అక్కడ ఆగిపోతాం, లేదంటే మధ్యలోనే ఎక్కడైనా మంచి హోటల్స్ దొరికితే అక్కడే ఉండిపోతాము. నైట్ అరౌండ్ 8:30కి మేము శ్రీకాళహస్తి చేరుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ మేము లాస్ట్ టైం వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చాం కదా, అప్పుడు నాయుడుపేట దగ్గర ఒక హోటల్లో కిన్నెరా 45 అని చెప్పి ఆ హోటల్లో స్టే చేసాము. అదే హోటల్లో స్టే చేద్దామని చెప్పి మేము వెళ్ళాం. బట్ రూమ్స్ అవైలబుల్గా లేవంట, ఎవరిదో మ్యారేజ్ అని చెప్పి రూమ్స్ అన్నీ ఫిల్ చేసేసుకున్నారు. సో మేము మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. నాయుడుపేట నుంచి ఇంకా ఎలాగైనా శ్రీకాళహస్తి వెళ్ళిపోవాలి అని చెప్పి శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాము. టెంపుల్కి ఆపోజిట్లోనే మాకైతే చాలా అంటే చాలా మంచి రూమ్ దొరికింది. అంతా భగవంతుడి ఆశీస్సులు. ఇక్కడ కనిపిస్తుంది కదా శివపార్వతులు పైన కూర్చొని ఉన్నట్టుగా ఉంటుంది. అది మనం ఎంతైనా కూడా లైవ్లోనే చూడాలి. 2 కళ్ళు చాలు. అంటే ఆ కైలాసంలోనే శివుడు పార్వతి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. నా ఫోన్లో అయితే అంత క్లారిటీ లేదు, అందుకని అంత క్లియర్గా ఇప్పుడు నైట్ టైం అయితే కనిపించట్లేదు. సో అండ్ అలానే ఈ హోటల్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి 1954 నుంచి శ్రీకాళహస్తి ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది అనే ఫొటోస్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ బాగుంది చాలా. అండ్ ఇంకా మేము భోంచేద్దాం రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వచ్చాము. అప్పటికే 10 o'clock అయిపోతుంది. 10 అయితే అక్కడ డిన్నర్ హోటల్ రెస్టారెంట్ అనేది క్లోజ్ అయిపోతుందంట. అందుకని చెప్పి మేమైతే కొంచెం ఫుడ్ ఏదైనా తినేద్దామని అనుకున్నాం. ఇంకా మా పిల్లలు అయితే దోశలు అడిగారు. దోశలు ఏమీ లేవంట, ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉంది, ఇడ్లీ ఉంది. ఇడ్లీ మా హస్బెండ్ తిన్నారు, మేమేమో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినేసి మా చిన్నోడు మొహం మాడిపోయింది. వాడు దోశ అడిగాడు, దోశ లేదని చెప్పి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మేము స్టే చేసిన హోటల్ అనమాట. అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, హైజీన్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన రూమ్ బయట నుంచే, హోటల్ బయట నుంచే దేవుడు గుడి కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. దర్శనం ఎలా అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. సెకండ్ డే ఆఫ్ ఆర్ ట్రావెల్ బ్లాగ్లో వస్తుంది. తప్పకుండా స్టే ట్యూన్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. సో ఇదైతే మేము నైట్ భోంచేసిన తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళాం. అలా టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూసుకొని అలా నైట్ టైం ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. ఇప్పుడైతే శ్రీకాళహస్తి టెంపుల్ బయట చూడండి, టెంపుల్ పైన కనిపిస్తుంది కదా గోపురం, ఆ పైన శివపార్వతులు కూర్చుని ఉన్నారు.
సో ఆ బయట మేమైతే ఇలా వాకింగ్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట, నేను మా హస్బెండ్. ఇంకా అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి రేపు దర్శనం ఏ టైంకి వెళ్తే బాగుంటుంది అన్నీ కనుక్కొని వాళ్ళని ఇంక ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. పిల్లలిద్దరిని రూమ్లో ఉంచాము. భోజనం చేసాక వాళ్ళిద్దరూ రూమ్లో ఉండిపోయారు. ఇంకా మేమిద్దరం అయితే వాకింగ్ చేస్తున్నాం అనమాట. వాక్ చేస్తూ సరౌండింగ్స్ అంతా చూసి వాళ్ళని అడిగాము, తెలుసుకొని టెంపుల్ ముందు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగి ఎలా ఏంటి టెంపుల్కి ఏ టైంకి వెళ్ళాలి, అందులో రేపు మండే ఒకటి రష్ ఉంటుందేమో, ఉంటుంది ఆబ్వియస్గా. సో ఏ టైంకి వెళ్తే మంచిది అని చెప్పి అవన్నీ కనుక్కొని మేము ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అండ్ ఈ పైన అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది శివపార్వతుల పైన కూర్చున్నట్టు, కైలాసం మీద కూర్చున్నట్టే ఉంది. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మా హోటల్కి ఆపోజిట్లోనే అనమాట. మా హోటల్ రూమ్ నుంచి కూడా కనిపిస్తుంది. అది నా కెమెరాలో అంత బాగా రావటం లేదు, బట్ లైవ్లో చూడాలి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇదే మేము ఉండే హోటల్, MGM హోటల్. దీని ఆపోజిట్లోనే చూడండి పైన కనిపిస్తున్నారు కదా, శివపార్వతులు పైన కూర్చుంటారు. కైలాసంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఎంత బాగుందో అదైతే మాత్రం, ఆ వ్యూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అది ఇలా ఇలా ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది. అంటే నా ఫోన్లో బాగా క్లారిటీ రావట్లేదు. వీలైతే రేపు మార్నింగ్ బాగా వస్తే కనుక రేపు మార్నింగ్ తీస్తాను మళ్ళీ. ఇప్పుడైతే మాత్రం నా ఫోన్లో క్లారిటీ సరిగ్గా లేదు. హోప్ ఇదైతే ఇవాళ డే 1 మా ట్రావెల్ బ్లాగ్ అయితే ఇది. డే 1 ట్రావెల్ బ్లాగ్. విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తి వచ్చి చేరుకున్నాం ఫైనల్లీ. ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, ఉంటున్నాం ఇప్పుడు ఈ నైట్కి. మార్నింగ్ దర్శనం చేసుకొని, స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు బెంగళూరుకి అయితే తిరిగి ప్రయాణం చేస్తాం. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్, గుడ్ నైట్.